ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. నేటి నుంచి ఈ నెల 9 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనుంది. తహసీల్దార్ ఆర్డీఓలకు కూడా పలు అధికారాలను అప్పగించింది ప్రభుత్వం. పెండింగ్లో ఉన్న 2.45 లక్షల దరఖాస్తులను పరిష్కరించేందుకు ప్రతి మండలానికి 2-3 బృందాలను ఏర్పాటు చేసింది. తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసే బృందానికి తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు నేతృత్వం వహించేలా చూడాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. స్పెషల్ డ్రైవ్లలో ప్రతి దరఖాస్తును పరిష్కరించాలని ఆదేశించింది సర్కార్. కలెక్టర్లు ఏ రోజుకు ఆ రోజు ఆర్డీఓలు, తహసీల్దార్ల ద్వారా పురోగతిని తెలుసుకోవాలని మార్గనిర్దేశం చేసింది. ఈ స్పెషల్ డ్రైవ్ల వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని స్పష్టం చేసింది. ఇప్పటివరకు ధరణిలో దరఖాస్తుల ఆమోదం, తిరస్కరణల అధికారం కేవలం కలెక్టర్లకే ఉండేది. ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుల్లో అధికారాలను ఆర్డీఓలు, తహసీల్దార్లకు కూడా బదిలీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. దరఖాస్తుదారుడి భూమి విలువ 5 లక్షల్లోపు ఉంటే ఆర్డీఓ, 5 లక్షల నుంచి 50 లక్షల్లోపు ఉంటే కలెక్టర్లు, 50 లక్షలకు పైన ఉంటే సీసీఎల్ఏ ఆ దరఖాస్తులను పరిష్కరిస్తుంది.